ధ్యానము చేయడానికి సులభమైన మార్గం ఎట్లా చేస్తే ధ్యానము? రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. మరి ఎప్పుడు కూడాను ఉదాహరణకు హిమాలయాల్లో ఎన్నో పర్వతాలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ఉన్నతమైన ఆ పర్వతం పేరు ఎవరెస్ట్. ఏదో ఒకటి ఉంటుంది. అలాగే మరి గొప్ప గొప్ప అందగత్తెల యొక్క మనం కాంపిటీషన్స్ చూస్తాం. మిస్ యూనివర్స్ అనో లేకపోతే మిస్ ఇండియా అనో ఒక గొప్ప శిఖరాగ్రమైన అందాన్ని మనం చూస్తాం. అలాగే ఎన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయి, అన్నీ మంచివే, అన్నీ చక్కటివే. కానీ శిఖరాగ్రమైన ధ్యాన పద్ధతి పేరు ఆనాపానసతి, అంటే శ్వాస మీద ధ్యాస. తెలుగులో చెప్పుకోవాలంటే ఆనాపానసతి అనేది గౌతమ బుద్ధుడు ఆ రోజుల్లో చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా బుద్ధ మతంలో అందరూ చెప్పేది అదే. కనుక దాని పేరు తెలుగులో అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే, సామాన్య భాషలో చెప్పుకోవాలంటే శ్వాస మీద ధ్యాస అన్నది అది ఉత్తమోత్తమ ఉన్నతోన్నత ధ్యాన పద్ధతి అని నేను నా ధ్యాన జీవితంలో తెలుసుకున్నాను.